వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యారేఖ వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ క్రిస్మస్ రోజు అండి. అండ్ పిల్లలకి హాలిడే కాబట్టి సింహాచలం వెళ్దామని ప్లాన్ చేసాము. అండ్ మార్నింగ్ లేచాం. అండ్ హాలిడే కదా, సో ఫుల్ జనం ఉంటారేమో అని ఇంకా మార్నింగే స్టార్ట్ అవుతున్నాం. అండ్ మార్నింగ్ 7 కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ అలా లేట్ అయిపోయి 8 అయిపోయింది. సో ఇక్కడ రెడీ అయిపోయాను. నేను ఇలా శారీ కట్టుకొని రెడీ అయిపోయాను. అండ్ పిల్లలు నేను వెళ్ళిపోతున్నాం సింహాచలంకి. అండ్ ఇక్కడ చాలా చలిగా ఉందండి. అసలు లెగలేకపోతున్నాం మార్నింగ్. అండ్ ఈ చలికి అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు బద్ధకం వస్తుంది. కానీ ముందు రోజే ప్లాన్ చేసుకున్నాం, త్వరగా వెళ్ళాలి అని చెప్పి. సో మార్నింగ్ రెడీ అయిపోయి ఇంకా పిల్లలు నేను స్టార్ట్ అయిపోయాం. వెళ్ళమా సింహాచలంకి? చలో చిన్ను, నువ్వు మరి సీరియస్గా వస్తున్నావు. అండ్ అక్కడి నుంచి మేము ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి ఆటో తీసుకొని గాజువాక జంక్షన్కి వెళ్ళిపోయాం. అక్కడి నుంచి ఇంకా బస్ తీసుకొని వెళ్దాం అని అనుకున్నాం, కానీ అస్సలు బస్సెస్ వెంటనే రాలేదండి. వెంటనే ఉంటాయి అన్నారు, కానీ అసలు చాలా వెయిట్ చేసాం. ఇంకా లేట్ అయిపోతుంది బాగా అని చెప్పి ఎన్ఈడి వరకు బస్సులో వెళ్ళాం. అక్కడి నుంచి మళ్ళీ ఆటో తీసుకొని సింహాచలంకి వెళ్ళాం. ఇంకా మేము రీచ్ అయ్యేసరికి 9 అలా అయిపోయింది, 8:45 అలా అయిపోయింది. ఇంకా సరే బ్రేక్ఫాస్ట్ చేసేసి కొండపైకి వెళ్దాం, అందులో జనం ఉంటారు కదా, ఎంత లేట్ అవుతుందో ఏంటో అని చెప్పి ఇంకా అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి కొండపైకి స్టార్ట్ అయ్యాం అన్నమాట. ఇక్కడ టిఫిన్స్ చేసేసి ఇంకా మేము కొండపైకి స్టార్ట్ అయిపోయాం. అండ్ ఆ కొండపైకి వెళ్ళడానికి కూడా బస్సెస్ కింద నుంచి పైకి వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టికెట్ తీసుకొని ఎక్కాలంట మనం. అండ్ ఎంత లైన్ ఉందో టికెట్కి. అండ్ టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలా కంపార్ట్మెంట్లో మనల్ని వెయిట్ చేయించారు. ఇక్కడ మాకు ఒక 2 అవర్స్ దాకా టైం పట్టిందనమాట బస్ ఎక్కి పైకి వెళ్ళడానికి. అండ్ ఇక్కడే 2 అవర్స్ టైం వేస్ట్ అయిపోయింది బాగా మాకు. అండ్ ఇలా హాలిడేస్లో ప్లాన్ చేసుకున్నప్పుడు మాత్రం ఎంత వీలైతే అంత త్వరగా మనం ఇలా త్వరగా స్టార్ట్ అయ్యి వెళ్ళాలన్నమాట. ఎంత లేట్ చేస్తే ఇంకా అంత జనం పెరిగిపోతూ ఉన్నారు. అండ్ మేము ఇక్కడ టికెట్ తీసుకొని బస్ ఎక్కేసాం. అండ్ బస్ కూడా ఇంకా ఫుల్ ఎక్కువ ఉన్నారు జనం, నుంచున్నాం అనమాట. సో త్వరగానే పైకి వెళ్ళిపోయాం. ఫైనలీ పైకి అయితే వచ్చేసామండి. ఇంకా పైన కూడా ఫుల్ జనం ఉన్నారు. అండ్ మేము ఫస్ట్ అయితే ఇంకా నార్మల్ దర్శనం చేసుకుందాం అనుకున్నాం, కానీ అంత జనం చూసి ఇంకా అయ్యేలా లేదు. మనం ఇంకా 100 రూపీస్ టికెట్ 300 ఏదైతే అది తీసుకొని వెళ్దాం అనుకున్నాం. 300 జనం కూడా అంతే ఉన్నారు, 100 కూడా అంతే ఉన్నారు అనమాట, చాలా ఎక్కువ ఉన్నారు. సో ఇంకా 100 తీసుకుందాంలే అని చెప్పి 100 రూపీస్ టికెట్ అయితే తీసేసుకున్నాం. అండ్ ఫోన్స్ ఫస్ట్ ఇక్కడ డ్రాప్ చేయాలన్నమాట. ఫోన్స్ కౌంటర్లో పెట్టేసి మనం అప్పుడు లైన్లోకి వెళ్ళాలి టికెట్ తీసుకోవడానికి. అండ్ ఫోన్స్ అక్కడ పెట్టేసి మేము ఇంకా టికెట్ తీసుకుందామని వెళ్ళిపోయాం. దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ దర్శనం అయితే చాలా బాగా అయింది. అండ్ మేము వెళ్ళింది థర్స్డే కాబట్టి థర్స్డే స్వర్ణ కవచం వేస్తారంట. సో అది కూడా చూసే భాగ్యం మాకు దక్కింది. చాలా బాగా అయింది దర్శనం. అండ్ కింద ఇదంతా షాపింగ్ అనమాట. ఇంకా మేము అవేం చూడలేదు, చాలా లేట్ అయిపోయింది, అప్పటికే 2 o'clock అయిపోయింది. ఇంకా సో అక్కడ నుంచి మేము మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. సునంలో ఎల్లెట్ చేస్తుందంట. నేను మరి మాధవపూర్ చెట్టు బెల్లం దగ్గర ముందులో చేసేస్తుందంట. ఇక్కడ అలా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా మేము లంచ్ అయితే ఫినిష్ చేసాం. ఇంకా లంచ్ అయ్యేసరికి 3:30 అయిపోయింది. అండ్ తను నాకు అత్త అవుతుంది, అక్క అవుతుంది. సో నేను అందుకే రాజక్క అన్నాను. సో అలా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. సో ఇక్కడ మేము ఇంకా నెక్స్ట్ మంత్ జాతరకు వెళ్ళిపోతున్నాం. సో ఆ మాటలు అవన్నీ మాట్లాడుకుంటూ సరదాగా ఇంకా మేమందరూ కలిసామంటే ఇంకా ఎక్కువ మాట్లాడుతూనే ఉంటాం అలాగా. అదే ఇంకా అలా నెమ్మదిగా వస్తాయేమో. అదే ఇంకా ఈవినింగ్ టైం అయ్యేసరికి ఇలా చిలకలన్నీ వస్తాయంటండి. వాటి కోసం గింజలు అవన్నీ వేశారు మా అత్త వాళ్ళు. సో అవి తినడం కోసం చాలా వస్తాయంట. అసలు మీరు కూడా చూస్తారని చెప్పి ఈ బిట్ యాడ్ చేశాను. అండ్ ఇంతేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.